మండలానికి చెందిన తరిగొండ రఘునాథ్ తన భార్య తరిగొండ వనజకు కావలి రామ్మోహన్ తో అక్రమ సంబంధం ఉందని అనుమానిస్తూ ఆ సంబంధాన్ని కొనసాగించవద్దని పలుమార్లు హెచ్చరించడంతో వారి ఇద్దరి మధ్య కుటుంబ కలహాలు జరిగే వనజ తన పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త రఘునాథ్ తన భార్య పిల్లలను తీసుకురావడానికి రామాపురంలో ఉన్న అత్త ఇంటికి వెళ్లగా అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే ఉద్దేశంతో కావలి రామ్మోహన్ శ్రీనివాసులు భార్య వనజ ముందస్తు పథకం ప్రకారం అతన్ని ద్విచక్ర వాహనంపై గుర్రంకొండ మండల తలారివాళ్లపల్లి సమీపాన కరెంట్ సబ్ స్టేషన్ వద్దకు తీసుకెళ్లి కట్టెలు రాళ్లతో విచక్షణ రహితంగా దాడి చేసి మృతి చెందినట్లు భావించి అతన్ని రోడ్డు పక్కన పొదల్లో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం అటువైపు వెళ్తూ ఉండగా కొందరు వ్యక్తులు పొదల్లో వ్యక్తిని గమనించి ప్రాణాలతో ఉండడంతో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. రఘునాథ్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా ఈ రోజు నిందితులు తరిగొండ టమోటా మార్కెట్ ఉన్నారని విశ్వసనీయ సమాచారం మేరకు వాయల్పాడు సిఐ రాఘవారెడ్డి ఆధ్వర్యంలో గుర్రంకొండ ఎస్ఐ రవీంద్రబాబు వారి బృందంతో కలిసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు సిఐ రాఘవారెడ్డి తెలిపారు. ఈమె రఘునాథ్తో గొడవపడి తన పుట్టింటికి వచ్చి నెల నుంచి ఈ రామపురం గ్రామంలో ఉండేది. రఘునాథ్ అనే అతను లారీ పని చేసుకొని తన భార్యను తీసుకోవాలని చెప్పేసి మనం 30వ తారీఖు 7వ నెల 2026 సంవత్సరంలో రామపురం గ్రామానికి వెళ్ళగా అప్పటికే ఆ సమయంలో ఆమె మరియు అతని యొక్క మేనమామ వాళ్ళిద్దరు కలిసి ఉండేది. వాళ్ళని చూసి వాళ్ళతో గొడవ పెట్టుకున్నారు. ఇదే విషయంలో వాళ్ళు కూడా అతనితో గొడవ పడ్డారు. ఆమె వనజ వాళ్ళ తండ్రి శ్రీనివాసులు, వనజ మేనమామ అయినటువంటి రఘు వీళ్ళు ముగ్గురు కలిసి ఇతన్ని అంతమొందించాలని ఒక పథకం ప్రకారం గుణంగొండ పోయి మందు తాగుదామని చెప్పేసి బైక్లో వచ్చి అతనికి మందు తాపి తరిగొండ దాటిన తర్వాత ఒక సబ్ స్టేషన్ వస్తుంది గుణంగొండకి మధ్యలో, అక్కడ కొట్టి పడేసి చెట్లలో పడేసి వెళ్ళిపోయారు. అతను చచ్చిపోయాన్ని నిర్ధారించుకొని వెళ్ళిపోతే తర్వాత మరుసటి రోజు ఉదయం అటుగా వెళ్ళే గ్రామస్తులు కొంతమంది చూసి అతన్ని హాస్పిటల్ చేర్పించారు. దీని మీద గుణంగొండ ఎస్ఐ గారు కేసు నమోదు చేసి ఈ దినం గుర్రంకొండ టమాటా మార్కెట్ దగ్గర ఉండగా వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపుతున్నారు. ముఖ్యంగా ప్రజలందరికీ తెలియజేయండి ఏమంటే ఎవరికైనా ఏదైనా అనుమానాస్పద గొడవలు పడుతుంటే పోలీస్ స్టేషన్లు సంప్రదించి వారిపైన ఫిర్యాదు చేస్తే చట్టపరమైన ఏం చర్యలు తీసుకోవాలని మేము చేస్తాము. అంతేగాని చట్టాన్ని ఎవరైనా చేతుల్లోకి తీసుకుంటే వారికి తగిన విధంగా గుణపాఠం చెప్తామని, అదేవిధంగా వారిపై తగిన సెక్షన్లు నమోదు చేసి చట్టపరంగా వారిపైన తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం.